ఇవాళ మన టాపిక్ ఏంటి? ఈరోజు టాపిక్స్ అంటే మనకి అఫేర్స్ నుంచి మర్డర్స్ జరుగుతున్నాయి, అఫేర్స్ నుంచి మర్డర్ దాకా వెళ్తుంది అది స్టోరీస్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏమంటావు, నీ ఫీలింగ్ ఏంటి? ఎందుకు ఈ క్షణికావేశాలు, మర్డర్స్ చేసుకోవడము, లేకపోతే ఇలా లేచిపోవడము, ఇవన్నీ ఏంటి? ముందే ఇంట్లో చెప్పేసి అది ఎంతనైనా దానికి ముందు ఎంత ఫైట్ చేసైనా ఇంట్లో చెప్తే అయిపోద్ది కదా అనేది నా ఉద్దేశం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, బట్ నేనైతే ఇంత రిస్క్ని సపోర్ట్ చేయను. పెళ్ళికి ముందుకు వాళ్ళకి అఫేర్ ఉండడం తప్పేం లేదు, ఎందుకంటే అది లవ్ కావచ్చు, కలిసి ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. వన్స్ పెళ్ళి అయిపోయాక మనము అవన్నీ ఇంకా స్టాప్ చేసుకోవాలి. లేదు తర్వాత కూడా కంటిన్యూ చేస్తామంటే ఆ రిలేషన్స్ ఎక్కడ మనకి అత్తగారి ఇంట్లో తెలిస్తే అమ్మగారి ఇంట్లో తెలియడం, గొడవలు జరగడం, దాంతో మనం భర్తను హత్య చేయడము, భార్యను హత్య చేయడము, ఇవన్నీ మర్డర్ చేసుకోవడం అవసరం ఎందుకు? ఏదైనా రిలేషన్ అప్పుడే స్టాప్ చేసుకోండి కదా. మీకు ఎప్పుడైతే పెళ్ళికి మీరు కమిట్ అయిపోతారో అప్పుడే స్టాప్ చేయండి. తర్వాత కంటిన్యూ చేయడం వల్ల ఏమొస్తుంది? లవర్స్ కూడా అసలు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకోవాలనుకుంటారని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి ఇంకేదో సంథింగ్ రీజన్స్ తోని మర్డర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో చనిపోవడం వరకు ఎందుకు, చంపడం ఎందుకు? నువ్వేమంటావు? దీనివల్ల భవిష్యత్తు ఖరాబ్ అవ్వడము, మనశ్శాంతి కోల్పోవడం తప్ప ఏం లేదు. ఒకవేళ మర్డర్స్ దాకా వెళ్ళకపోయినా ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల మనశ్శాంతి అయితే ఉండదు నాకు తెలిసి. ఏం హ్యాపీగా ఉంటారు? వాడు చూస్తాడా, వీడు చూస్తాడా, వీళ్ళు గమనిస్తారా, వాళ్ళు గమనిస్తారా అని భయపడడం తప్ప అంతే కదా. మన పని కూడా మనం శ్రద్ధగా చేయలేము, మనం అనుకున్న గోల్కి కూడా రీచ్ అవ్వలేము అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఇల్లీగల్ అఫైర్స్ తోటి ఏంటంటే మనం ఒక మాయలో ఉంటాం, అదొక తెలియని డిఫరెంట్ లోకం, అది ఆ లోకంలో ఉంటాం. మనకు ప్రపంచం అయినా మనం నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేయడం ఎందుకు? ఇష్టం లేకపోతే ఇష్టం లేదు, వదిలేయండి. అదేదో మనం కలిసి మాట్లాడుకోండి, లీగల్గా డైవర్స్ తీసుకోండి. అట్లా డైవర్స్ తీసుకోవచ్చు. కొంతమంది పెళ్ళికి ముందుకు చేస్తున్నారు, పెళ్ళి అయినాక కంటిన్యూ చేయడం. వాటి వల్ల అసలు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయి. చాలామంది ఇట్లా కూతురు ఇలా చేసింది, కొడుకు ఇలా చేశారని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు రాకుండా వాళ్ళు ఏదో ఇంట్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం ఎందుకు? మీ వల్ల వాళ్ళు సఫర్ అవడం ఎందుకు? మేము మీ ఇష్టమైన వాళ్ళతో ఉండడం తప్పు అనట్లేదు, కానీ ఒకరితో ఉండి ఇంకోరిని ఉండడం తప్పు అని అంటున్నాం అంతే. సో మీరు వాళ్ళతోనైనా ఉండండి, లేకపోతే వీళ్ళతోనైనా ఉండండి. అది ఆడ మగ అంటే అక్కడ ఆడవాళ్ళన మగవాళ్ళని అనట్లేదు. ఎవరెవరితో పెట్టుకున్నా తప్పే. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని ప్లస్ మీ ఫ్యామిలీని మోసం చేయడమే అవుద్ది. మీకు ఇష్టం లేకపోతే అది ఎంత ఫైట్ చేసైనా ముందే ఫైట్ చేయండి తప్ప తర్వాత ఫైట్ చేయకండి. ఇంకా అసలు చేసుకోకండి, లేకపోతే ఫైట్ చేయకండి. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మేమైతే ఇల్లీగల్ అఫైర్స్కి నో, మా సజెషన్ అంటే మేమైతే సపోర్ట్ చేయము. సో మీ ఇష్టమైన వాళ్ళతో ఉండండి, దాన్ని మేము సపోర్ట్ చేస్తాం. అది లవ్ అనుకోండి, కొవ్వు అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇద్దరికి ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి, ఇద్దరికి నాలెడ్జ్ ఉంటుంది. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి, అంతేగాని క్షణిక విషయానికి మాత్రం బలి కాకండి. ఇవి ఎక్కడెక్కడికో దారి తీస్తున్నాయి. అయితే దొంగతనాలకు, లేకపోతే మర్డర్లకి, లేకపోతే చిన్న చిన్న గొడవలకి దారి తీసి బ్లాక్మెయిల్ చేయడము, ఇలా పరువు లేకుండా బతకడం వల్ల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫే స్పాయిల్ అయిపోద్ది. సొసైటీ గురించి కూడా పక్కకు పెడితే కెరీర్ పైన ఫోకస్ చేయండి, హ్యాపీగా బతకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమన్నా మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ముచ్చట.